హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీక్షయ ఛానల్. ఈరోజు మనం కాలీఫ్లవర్ని కొంచెం వెరైటీగా ఎలా వేపుడు చేసుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొంచెం వెరైటీ వెజిటేబుల్స్ మిక్స్ చేసి మనం వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. కాలీఫ్లవర్ని ఇష్టపడని వారైతే ఉండరు, కొంతమందికి ఆ స్మెల్ అయితే పడదు. అలాంటి వాళ్ళ కోసం ఈ ఫ్రై వెరైటీ వెజిటేబుల్స్ కొంచెం మిక్స్ చేసి చేసుకుందాం. ముందుగా అయితే పసుపు నీళ్ళల్లో ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని కట్ చేసి వేసుకుందాం, ఆ స్మెల్లే పోతుంది. నెక్స్ట్ క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఆలు ముక్కలు, నెక్స్ట్ ఉల్లిపాయలు, నువ్వులు వేయించుకోవడానికి. నెక్స్ట్ నువ్వులు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పసుపు, కారం, మినప్పప్పు, జీరా, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, సరిపడా ఉప్పు, ఆయిల్. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని పసుపు నీళ్ళలో ఇలా అయితే మనం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే స్మెల్ అయితే పోతుంది. మనం వేపుడు చేసుకునేటప్పుడు ఆ నీరునంతా తీసేసి మనం ఆ ఆయిల్లో అయితే ఈ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం స్టవ్ అయితే వెలిగించుకొని కడాయిని అయితే పెట్టుకుందాం. కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకటిగా పోపు సామాన్లు అయితే వేసుకుందాం. ముందుగా అయితే జీరా వేసుకుందాం. ఇది చాలా టేస్టీ రెసిపీ. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. నెక్స్ట్ మినప్పప్పు, నెక్స్ట్ కొంచెం ఆవాలు ఎందుకు అన్నానంటే ఎక్కువ ఆవాలు అయితే చేదు వస్తుంది. జస్ట్ కొంచెం వేసామా లేదా అన్నట్టు ఉండాలి. నెక్స్ట్ మనం నువ్వుల్ని కూడా ఈ పోపులోనే వేసి వేయించుకుందాం. ఈ కర్రీలో నువ్వులు చాలా వేస్తే చాలా అయితే టేస్టీగా ఉంటుంది. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తీసి పక్కన పెట్టే ఛాన్స్ వాళ్ళకైతే ఇవ్వకూడదు. మనం ఇలా కట్ చేసి వేస్తే వాళ్ళు ఆ వేపుడుతోనే తినేస్తారు. నెక్స్ట్ మనం ఈ వెల్లుల్లిపాయల్ని కచ్చాగా దంచి పెట్టుకొని ఇందులో అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. ఇలా ఈ వెల్లుల్లిపాయ వేసాం కదా, ఈ పచ్చివాసన పోయినంత వరకు మనం వేయించుకున్న తర్వాత చిటికెడు పసుపు ఈ పోపులోనే యాడ్ చేసుకుందాం. ఈ నూనెలోని ఈ పసుపు యాడ్ చేస్తున్నాం కదా, ఈ పసుపు నూనెలో యాడ్ చేసేస్తేనే మంచిదండి. మనం ముక్కలు వేసి అన్నీ వేసి పసుపు వేస్తే ఒక దగ్గర పడుతుంది, ఒక దగ్గర పట్టదు. అలా అని చెప్పి నేను ముందుగానే పోపులోనే పసుపుని వేసేస్తాను. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా ముందు వేగాల్సిన అవసరం అయితే లేదు. మనం అవి పచ్చిగా ఉన్నప్పుడే మనం వెజిటేబుల్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టేస్టీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక్కసారి అయితే కలుపుకుందాం. ఆ పోపులోని ఉన్న పసుపు, నువ్వులు ఇవన్నీ ఈ ముక్కలకు పట్టేలా కొంచెం వేయించుకుంటాం. మనం వేపుడు అన్నాం కదా, ఈ ముక్కలు వేయించుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. వేపుడు కూడా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆలు ముక్కలు నీటిలో తీసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకొకసారి అయితే కలుపుకుందాం. ఒక్కొక్కటి వేసి ఒక్కొక్కటిగా కలుపుకుంటాం. అలా పక్క నుంచి అలా కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఇప్పుడే కలర్ఫుల్గా వేపుడైతే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం కాలీఫ్లవర్ ముక్కలు అయితే మనం ఉంచుకున్నాం కదా, పసుపు నీళ్ళల్లో పెట్టుకున్నాం కదా, ఆ పసుపు నీళ్ళన్నీ ఒక పక్కకి తీసి ఈ ముక్కలను అయితే మనం యాడ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ ముక్కలు కొంచెం పెద్దవిగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం కలిపేటప్పుడు అవి కొంచెం మెత్తబడిపోతాయి. అలా అని చెప్పి మనం ఎక్కువ స్పీడ్గా కలపకుండా ఒక పక్క నుంచి మనం అయితే కలుపుకోవాలి. సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ మనకి తినేటప్పుడు అంగంగలుగా తగులుతేనే ఆ పంటికి తగులుతుంటే తినడానికి చాలా రుచిగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. చాలా సున్నితంగా అయితే ఒక పక్క నుంచి మనం కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ పోపు అంతా ఈ ముక్కలకు పట్టేలా, ఆ కాలీఫ్లవర్కి పట్టేలా మనం ఒక పక్క నుంచి అలా కలుపుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని
నెక్స్ట్ ఆవిరి వాటర్ ఈ వేపుల్లోనే పడేలా మనం చూసుకోవాలి. ఆవిరి వాటర్ మనం పక్క పెట్టుకోకుండా మనం వేరే వాటర్ అయితే వేయం కదా, ఆవిరి వాటర్ అయితే మనం ఎందుకు వదిలిపెట్టాలని ఇందులోనే వేసేసి ఆ విటమిన్స్ మనం పోగొట్టుకోకుండా ఆ విటమిన్ మనకు దక్కేలా ఆవిరి వాటర్లోనే ఉంటుంది. వెజిటబుల్స్ వాటర్ అంతా ఆ వాటర్ ఇందులోనే మనం ఆ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఆవిరి వాటర్ అంతా యాడ్ చేసుకుంటే ఆ విటమిన్స్ అంతా మనకి తినేటప్పుడు మనకు దొరుకుతుంది. చూస్తున్నారు కదా, ఆవిరి వాటర్ అయితే నేను ఇలానే ఒక సైడ్ నుంచి వేసుకుంటే ముక్కలు కొంచెం చాలా బాగా మగ్గుతాయి. ఇప్పుడు మనం కొంచెం కారం అయితే వేసుకుంటాం. మేము కొంచెం కారం తక్కువగా తింటాం కాబట్టి నేను ఒక స్పూనే వేసాను. మీరు స్పైసీగా కావాలనుకున్న వారు ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. స్పైసీగా ఉంటే కూడా చాలా బాగుంటుంది. నాకు ఇష్టమే స్పైసీగా తినడం, కానీ మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, వాడు ఎక్కువ స్పైసీ అయితే తినకూడదు, మనం ఇవ్వకూడదు, చిన్నపిల్లలు కదా. ఇప్పుడు మనం కసూరి మెథిని అయితే ఫైనల్గా యాడ్ చేసుకుందాం. కసూరి మెథి అని ఎందుకు అన్నానంటే కొత్తిమీర మా ఇంట్లో అవైలబుల్గా లేదు, అలా అని చెప్పి నేను కసూరి మెథి యాడ్ చేసుకుంటున్నాను. ఉన్నవాళ్ళు మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా అయితే ఈ వేపుల్లో చాలా అయితే బాగుంటుంది. అలానే కసూరి మెథి కూడా ఏంటి ఇది కాదు, కసూరి మెథిలో కూడా చాలా విటమిన్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క కర్రీలోని వేపుల్లోని కసూరి మెథి యాడ్ చేసుకుంటే ఆ రోజు మనం ఆకుకూర తినలేదు అన్న ఫీలింగ్ మనకైతే ఉండదు. మనకి కావాల్సిన విటమిన్స్ కూడా మన బాడీకి అందుతాయి. మన ఆరోగ్యం బాగుంటుంది. కసూరి మెథి చాలా అయితే మంచిది, మీరు వాడండి. ఫైనల్గా అయితే వేపుడైతే రెడీ. చూస్తున్నారు కదా, మీకు ఈ రెసిపీ నచ్చిందా ఫ్రెండ్స్? ట్రై చేస్తారా? మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.